నమస్తే వెల్కమ్ టు యూనిస్ కుడవాడ. ముందుగా హెడ్లైన్స్. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతం చేసి శాశ్వత ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే రాము. పనుల్లో అలసత్వం లేకుండా రైల్వే శాఖతో సమన్వయం చేసి పనులు ముందుకు తీసుకువెళ్లాలని సూచన. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ మృత్యుంజయ హోమం నిర్వహించిన జనసేన నాయకులు. భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆకాంక్షతో సంపూర్ణ ఆరోగ్యంతో పవన్ కళ్యాణ్ తిరిగి వస్తారన్న బుర్గడ్డ శ్రీకాంత్. గుడ్లవల్లేరు మండలంలో పలు సచివాలయాలకు ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. విధి నిర్వహణలో సిబ్బంది అలసత్వం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించిన ఎమ్మెల్యే. గుడ్లవల్లేరు మండలంలో పర్యటించిన శాసనసభ్యులు వెనుగళ్ల రాము నేడు ఆ మండలంలోని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా రిజిస్టర్ తనిఖీ చేసి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవంటూ ఈ సందర్భంగా ఆయన సిబ్బందిని హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో సచివాలయానికి వచ్చిన పలువురు గ్రామ ప్రజలతో మాట్లాడి సచివాలయ సిబ్బంది అందిస్తున్న సేవలు ఏ విధంగా ఉన్నాయి అంటూ అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఎవరైనా సకాలంలో ప్రజా సమస్యలపై స్పందించకపోతే వారిపై వేటు తప్పదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. రిజిస్టర్లో సంతకం చేసిన ప్రతి ఒక్క సిబ్బంది గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సచివాలయ సిబ్బంది నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. బాబు పిలుచుకున్నాడు బాగా. నమస్తేమ్మా. అవునంతా ఎంతమంది వర్కింగ్ ఇక్కడ? 8 మెంబర్స్. ఏం చేస్తున్నారు అంతా? ఏది సెన్సస్ ట్రైనింగ్కి మీరు విఆర్ఓనా? మీరు డిజిటల్ అసిస్టెంట్. మొత్తం 8 మెంబర్స్ అన్న వర్కింగ్ ఇక్కడ. అవును, అదే ఇన్ఛార్జ్గా ఉన్నాడు గుడ్లవల్లేరు. ఓకే. పొద్దున వస్తున్నారా? పొద్దున్న ఇది ఎవరు చెక్ చేస్తున్నారు? ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరు ఇక్కడ? ఇక్కడ ఉందా? ఏడుగురు. ఏది ఏ నెంబర్ సచివాలయం కింద రావట్లేదు. ఓకే. మహిళా పోలీస్ గారు, వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఇద్దరు 21 నుంచి 23 వరకు సెన్సస్ ట్రైనింగ్లో ఉన్నారు సార్. ఓకే. ఓడి కింద పెట్టాను సార్. ఓడి కింద పెట్టాను సార్. ఇక్కడ అజయ్ బాబు. అది అయిపోయింది సార్, లాస్ట్ వీక్ అయిపోయింది సార్. ఓకే. డెప్యుటేషన్ నందివాడ మండలం. సర్వేయర్ గారు విలేజ్ సర్వేయర్ దీంట్లో నుంచి ఉంటాడు. జి భాస్కర్ ఆయన ఇంజనీరింగ్ అసిస్టెంట్ సార్. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరున్నాడు? వస్తున్నారు సార్ ఇక్కడ. బిఎల్ఓ పని మీద వెళ్ళారు సార్. బయటకు వెళ్ళినప్పుడు రాస్తారు కదా. జయసూర్య నువ్వా? విఆర్ఓ ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఇక్కడ లోకలేనా? ఇదా నీ పేరండి? ఇంజనీరింగ్ అసిస్టెంట్. ఎక్కడికి వెళ్ళావు? అమ్మా నువ్వే పని మీద వచ్చావుట్రా? విఆర్ఓ కోసం వచ్చావా? ఏం పని మీద? ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? 3 నెలల నుంచి. ఎన్నిసార్లు వచ్చావు? ఏదో మీకు దొరకలేదు ఇప్పుడు దాకా? అప్లికేషన్ సరే అది మాట్లాడదాం కానీ నేను చేపిస్తా. ఇప్పుడు ఎప్పుడెప్పుడు వచ్చావు చెప్పు డేట్లు. నిన్న వచ్చావా? నిన్న మొన్న రాలా? ఎప్పుడు దొరకలేదు నీకు ఇప్పుడు దాకైనా?
ఆయన లేకపోతే ఇంకెవరు పని చేయట్లేదు నీకు? ఈఆర్ఓకే చెప్పమంటున్నారా? మిగతా వాళ్ళు ఎవరు ఇక్కడ మీకు ఎవరు హెల్ప్ చేయట్లేదు? అప్లికేషన్లు వెరిఫై చేస్తున్నారు, సార్ దగ్గర ఉన్నాయన్నారు. నేను 2 టైమ్స్ వచ్చాను సార్ లాస్ట్ మంత్. సార్ లేరు, మళ్ళీ నేను వచ్చా లేరు అన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చాను సార్. హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. నిన్న కూడా వచ్చావా? మొన్న వచ్చాను సార్. మొన్న వచ్చావు. వచ్చిన వాళ్ళు మీరు నోట్ చేసుకుంటారా? కాదు, వచ్చిన వాళ్ళే మీరేమన్నా మీరేమన్నా పెట్టుకుంటారా? విజిటర్స్ అందరి వచ్చేసి ఎవరి దారిని వచ్చి వాడి దారిని వెళ్ళిపోవడం. మహిళా పోలీస్ గారు ఉంటే కదా మహిళా పోలీస్ గారు రాసేది. ఇది జరగడానికి ముందు ఎంతమంది ఉండేవాళ్ళు? ఈ సచివాలయాలు స్టార్ట్ అవ్వడానికి ముందు ఎంతమంది ఉండేవాళ్ళు ఊరికి? స్టాఫ్ ఊరికి ఎంతమంది ఉండేవాళ్ళు? 2 ఉండేవాళ్ళు అంతేనా? 8 మంది ఉండి ఇంకా వాళ్ళు 3 సార్లు 4 సార్లు తిరగాల్సి వస్తుందంటే వాళ్ళకి అప్లికేషన్ కూడా తీసుకెళ్ళకపోవటం ఏంటి మీరు? అంకితే పిఆర్1 ఎక్కడికి? హౌస్ సైట్లు ఉంటే ఊర్లోకి ఎంక్వైరీకి వెళ్ళారా? ఏ రోజు వచ్చినా కానీ వీళ్ళకి దొరకలేదండి, ఆయనకి దొరకలేదంట. 3 రోజుల నుంచి నీకు కనీసం ఇది కూడా లేదు. ఎందుకని? గివ్ మీ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. 3 రోజుల నుంచి సంతకం కూడా చేయలే. ఇప్పుడేమో సైట్కి వెళ్ళాను అంటున్నావు. మీకు ఆన్లైన్ కూడా రిజిస్ట్రేషన్ ఆన్లైన్ కూడా చేయాలి కదా? ఆన్లైన్ చేసేసి వదిలేస్తారా? చేశారు అది కూడా? అది చూపించు ఒకసారి. ఆన్లైన్లో అయిందో లేదో కావాలిగా, ఉంటుంది. ఇది వెంకటేష్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గారు ఆర్ఎస్కేలో ఉన్నాడు. ఇక్కడికి వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతాడా? ఈయన అసలు సంతకాలు కూడా చేయలేదు 3 రోజుల నుంచి. లలిత్ చంద్ ఏంటి ఇతనేంటి? డెప్యుటేషన్. ఓకే. ఈయన రానట్టేనా 3 రోజులు వస్తే మరి సంతకాలే? 20 లేదు, 21 లేదు, 22 లేదు. 3 రోజుల నుంచి నువ్వు సంతకం పెడతాను ఏం బతకమా? పెట్టలేవు కదా, ఎదురుగుడు కనపడుతుంది. పెట్టానంటే ఏంటి? ఇదే ఇతని మీద ఏమన్నా కంప్లైంట్లు? ఇతని మీద ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయండి? వీఆర్ఓ మీద బాగా చేస్తున్నాడా? పొద్దున్న వాటర్ చూడాల్సింది ఎవరు? నువ్వేగా చేపిస్తున్నావా రోజు? ప్లస్ వాటర్ వదిలేవాడు. బోర్లు కాదు నాకు, మీరు వాటర్ ట్యాంకులోంచి మాకు ఆ ట్యాంక్ క్లీనప్ చేపించి దాంట్లో మన తవ్వేశారుగా ఈ చెరువులన్నీ ఇక్కడ తవ్వేశారుగా, అంగుళూరు చెరువులన్నీ. అసలు చెరువు తవ్వలేదా? మిగతా అన్ని తవ్వేసుకున్నారా? ఏమో నేను చూసా కదా తాడడుగుందో. చంద్రాల రోడ్లోదే మట్టి పిసికినట్టు అయిపోయింది రోడ్డు అంటారు అప్పట్లో. గెలవక ముందే అది బేసిక్గా ముందే చూసాను. ఈ చెరువు మరి తవ్వన్న పెట్టండి, ఏదైనా చేయండి, మీరు అప్లై చేసుకోండి. దీంట్లో నాకైతే కనుక వాటర్ దాంట్లో ఇవ్వాలి. ఎందుకు అండర్ గ్రౌండ్ వాటర్ ఎందుకు ఇస్తున్నారు మీరు? ఏమన్నా ఫెసిలిటీస్ లేవా అక్కడ? క్లీన్ చేసి ఇవ్వాలి కదా. మీకు మంచినీళ్ళు పడతాయండి ఇక్కడ బోర్డులో? అంటే ఎన్నాళ్ళు వస్తే
నాకు తెలియదు. మీరు ఎప్పటికప్పుడు వాటర్ పెడతాం, మీరు ఫిల్టర్ పెట్టుకుంటూ రెడీగా ఉండాలి. ఓ రోజు మోటార్ పాడైపోతే ఏం చేస్తారా మీరు? ఫిల్టర్ కూడా చేయించండి. ఇక్కడ శానిటరీ అసిస్టెంట్ ఎవరు మరి? శానిటేషన్ అసిస్టెంట్ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా దాంట్లో. హౌస్ సైడ్ కోసం 1 ఇయర్లో నేను ఒక్కరోజు వస్తే వస్తుంది 44 మీ దగ్గర ఎందుకు రావట్లేదండి? అమ్మాయిది అప్లికేషన్ ఏంటి? ఎందుకు అవ్వలేదు ఇన్ని రోజులు? 2 నెలల నుంచి తిరుగుతున్నాను. స్థలం మీ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉంటే ఇంట్లో ఉండాలిగా పేరు. ఏదే పేరేంటమ్మా మీది? దీంట్లో ఉంటుందా? మరి 1 ఇయర్ నుంచే కదా. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో పెట్టింది సార్. ఈమెయిల్ రిజెక్టెడ్. ఎందుకని? రీజన్ ఏంటి? నాకు రేపటికల్లా చెప్పండి అమ్మాయి. రీజన్ ఏంటనేది నాకు కూడా మెన్షన్ చేసి చెప్పండి. ఓకే, మీరు చెక్ చేసి రీజన్ ఏంటి అనేది కూడా రేపటికల్లా చెప్పండి. వీళ్ళందరూ ఎలిజిబుల్ వాళ్ళు వీళ్ళు. క్లియర్ చేయండి. వస్తే అమ్మ మీకు త్వరలో వచ్చేస్తున్నాయి ఇవి ఇచ్చేటప్పుడు. మీరు కనుక ఇది ఉంటే కనుక 100% అవుద్ది. అవ్వకపోతే నా దగ్గరికి రండి. బేసిక్గా అంటే మీరు రిజెక్టెడ్ అయితే ఎందుకు రిజెక్టెడ్ వాళ్ళు క్లియర్గా చెప్తారు. మీకు ఆ ఇల్లు ఉండాలి, ఇంతకుముందు దీంట్లోంచి లేదు. సరే, ఇంతకుముందు ఎప్పుడో వచ్చి ఉండొచ్చు, లేదు మీ రైస్ కార్డులో వేరే వాళ్ళ దాంట్లో ఉండొచ్చు, లేదు ఇంకోళ్ళ ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఉండొచ్చు. ఇట్లాంటి ఏ ఒకటి ఉంటాయి బేసిక్గా. ఏంటనేది క్లియర్గా తెలుసుకుని దాన్ని. ఓకే, దాంట్లో ఇంకోళ్ళు ఎవరో వచ్చింది అనేదేంటి? మా గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఇది ఉంటుంది, అన్నీ మీకు అవైలబుల్గా పెడుతున్నాం. మీరు ఇచ్చే సర్వీస్ వచ్చిన వాడితో కూర్చుని మాట్లాడుతూ అనేది ఇంపార్టెంట్. కస్టమర్ సర్వీస్ ఎలా అయితే అంత సీరియస్గా తీసుకుంటారో ప్రైవేట్ వాటిలో, అంత సీరియస్గా మనం ఇక్కడ తీసుకుంటేనే బాగుంటుంది. నేను వచ్చారు కదా బయట కూర్చుని ఉన్నారు దీంట్లో. ఓకే, మీరు లేనప్పుడు కనీసం ఏం చేస్తున్నారు వాళ్ళు ఏమైనా తీసుకోవాలా ఇచ్చేయాలా అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఎవరి బాధ్యత అది మాది అన్నట్టు కూర్చుంటే కుదరదు బేసిక్ దీంట్లో. అర్థమైందా? చేయండి. ఇది నాది బాధ్యత కాదు అనుకుంటే మీకులో మీరు షేర్ చేసుకోండి అవసరం అయితే, లేనప్పుడు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతం అయ్యి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగే ప్రజాక్షేత్రంలోకి రావాలని కోరుతూ నేడు గుడివాడ జనసేన నాయకుల ఆధ్వర్యంలో భీమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహామృత్యుంజయ హోమం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ పూజా కార్యక్రమాలు నిర్వహించి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మజ్జి శ్రీనివాస్, ఆయన రాజేష్, లక్ష్మీకాంత్, వేమూరి త్రినాథ్, సుంకరి వెంకట్ మరియు జనసేన నాయకులు వేరే మహిళలు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అస్వస్థతకు గురై శస్త్రచికిత్స చేసుకున్న నిమిత్తం ఆయన అతి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి ప్రజలందరి మధ్యలోకి అతి త్వరగా రావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన గుడివాడలో ప్రసిద్ధిగాంచిన భీమేశ్వరాలయంలో, అలాగే దేవాదాయ శాఖ ఈఓ గారి యొక్క ఆదేశాల ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే మృత్యుంజయ హోమం ఎంతో పవిత్రమైంది, పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పి వేద పండితుల ఆశీస్సులతో ఈ రోజున మృత్యుంజయ హోమం ఇక్కడ భీమేశ్వరాలయంలో చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం, ప్రజల నిమిత్తం ఆయన ఎప్పుడు కూడా మంచి కోరుకునే ఒక మంచి వ్యక్తి. ఆయన అనుకోకుండా అనారోగ్యానికి గురవటం మేమందరం కూడా చాలా బాధపడుతూ ఆయన తిరిగి త్వరగా ప్రజా జీవితంలోకి ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నాం.
ఎందుకంటే అటువంటి మంచి వ్యక్తులు ఈ రోజున రాజకీయాల్లో ఉండటం చాలా అరుదు. మనం చాలా మందిని చూస్తున్నాం, రాజకీయాల కోసమే రాజకీయాలు చేస్తూ ఉంటారు ఆయన, కానీ పేద ప్రజల కోసం రాజకీయాలు చేసే ఒక మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మంచి వ్యక్తికి ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పి ఈరోజు మన వేద పండితులు అందరూ కూడా సుమారుగా 2 గంటల పాటు ఇక్కడ మృత్యుంజయ హోమం చేయడం జరిగింది. అలాగే దీనికి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మంచి కోరుకునే వ్యక్తులు చాలా మంది ఈ యొక్క హోమానికి హాజరై విజయవంతంగా పూర్తి చేసినందుకు ముఖ్యంగా దేవాదాయ శాఖ వారికి, ఈఓ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ తిరిగి ఏదైతే ఆయన మంచి చేయాలనుకుంటున్నారో ఆ మంచి అన్ని కూడా ప్రజలందరికీ చేసే విధంగా ఆయనకి పూర్తి సహాయ సహకారాలు ఆ దేవదేవుడు, ముఖ్యంగా మన శివుడు ఏదైతే భీమేశ్వరాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది గుడివాడలో ఈ స్వామివారి ఆలయం, ఆ యొక్క శివుని యొక్క ఆశీస్సులు మా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని చెప్పి ఈ రోజున వేద పండితుల ఆశీస్సులతో ఈ రోజున మృత్యుంజయ హోమం చేయడం జరిగింది. కావున వారందరికీ, ముఖ్యంగా పండితులందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే దేవాదాయ శాఖ వారికి, ఈఓ గారికి మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి అతి త్వరగా రావాలని చెప్పి కోరుకుంటూ గుడివాడ నియోజక జనసేన పార్టీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు బోరగడ్డ శ్రీకాంత్ గారు ఇక్కడ యాగం చేయబడడానికి ముఖ్య కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారులతో కొంచెం సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్న తరుణంలో నిరంతరాయంగా శ్రమించి ఆయన శ్రమ లేకుండా ఆయన చేస్తున్న కారణంగా కొంత అస్వస్థకు గురయ్యి ఊపిరి తీసుకోలేని పరిస్థితికి ఏర్పడి కొంచెం సర్జరీ చేయడం అయితే జరిగింది. దానిలో భాగంగా ఇవాళ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కానీ, తెలుగు ప్రజలు కానీ, ఆయన అభిమానులు కానీ, ఎక్కడైనా కానీ ఆయనకి పూజలు, హోమాలు, ఆయన క్షేమంగా రావాలని, ప్రజాపాలనలో మళ్ళీ ప్రజల పక్షాన మళ్ళీ నిలబడాలని చెప్పేసి నిరంతరాయంగా ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూజలు జరగడం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ రోజున గుడివాడ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ బోరగడ్డ శ్రీకాంత్ గారు కూడా ఈ పెద్ద శివాలయంలో కూడా చండీ యాగం అయితే చేయడం జరిగింది. అయితే చేయడం జరుగుతుందండి. సో ఇక్కడికి ఇచ్చేసిన జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ అందరికీ కూడా మీ వంతుగా సమయాన్ని కేటాయించుకొని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని పవన్ కళ్యాణ్ గారికి మరింత ఆశీస్సులు, ఆ దేవుడు కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్న దానికి అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. ఈరోజు గుడివాడ ఇన్ఛార్జ్ గారు బోరగడ్డ శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో గుడివాడ పెద్ద శివాలయంలో పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యరీత్యా ఆయన త్వరగా కోలుకుని ఆయన ప్రజా సేవలో కొంచెం ముందుండి ఆయన చేసే మంచి కార్యక్రమాలన్నీ త్వరగా కోలుకుని ఆయన ముందుకు రావాలని మేము ఆశిస్తూ ఇక్కడ యజ్ఞంలో పాల్పంచుకున్నాము. మా ఏర మహిళకి ఈ అవకాశం కల్పించిన శ్రీకాంత్ గారికి స్వామి దయ వల్ల ఆయనకు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నియోజకవర్గం గుడివాడ పట్టణంలో అతి పురాతనమైన పెద్ద శివాలయంలో మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే ఈఓ గారి పర్యవేక్షణలో ఇక్కడ మృత్యుంజయ హోమం జరపడం జరిగింది. వేద పండితులు 9 మంది సమక్షంలో 2 గంటల పాటు ఇక్కడ యాగం జరగటం విశేషం. మా పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడు, ధర్మం దానం చేయటంలో మొదటి వ్యక్తిగా ఉన్న మా పవన్ కళ్యాణ్ నియోజకవర్గ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ అతి ప్రియతమైన మా నాయకుడు తొందరగా ఆరోగ్యరీత్యా కోలుకొని ప్రజా జీవితంలో ప్రజల సేవ చేయాలని కోరుకుంటూ ఈ యాగం చేయటం చాలా ఆనందించదగ్గ విషయం. అట్లాగే ఆయన తొందరగా కోలుకోవాలని గుడివాడ నియోజక ప్రజలందరూ కోరుకుంటున్నారు. జై జనసేన. ఏదైతే ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు అస్వస్థకు గురవటం, దాని నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దానిలో భాగంగా గుడివాడ నియోజకవర్గం ఆధ్వర్యంలో, శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమం నెరవేర్చడం కోసం వచ్చిన ప్రజానికానికి, అట్లానే జనసేన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ
యొక్క ఉద్యోగులు నాయకులు వేణుగోపాలరావు గారు నాయకత్వంలో మరి ఇది జరగటం మంచి పరిణామం. అట్లానే మరి ఏదైతే బ్రాహ్మణోత్తముల మధ్య మరి హోం అంటూ మరి ఆ యొక్క ఆ దేవుని స్మరణంలో మరింత పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కుదుటపడాలని రణధ్వన దేశాల మధ్య ఆ యొక్క బ్రాహ్మణోత్తమ యొక్క పదజాలంలో మరి వాళ్ళ నియోజకవర్గంలో మారుమోగుతున్న ఈ గంట కార్యక్రమంలో మరి అనేక ఇవి జరగటం అనేది చాలా మంచి పరిణామం. కాబట్టి ఇట్లాంటి ఈ తర్వాత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మరింతగా కుదిరిపడాలని తెలియజేసుకుంటాం. ముందుగా పెద్ద శివాలయం ఈవో వేణుగోపాలరావు గారికి, అలాగే గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి బోరగడ్డ శ్రీకాంత్ గారికి, మా పాత్రికేయ మిత్రులకి, అలాగే మా పట్టణ కమిటీ వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇటీవల అస్వస్థతకు గురవటం జరిగింది. మరి వారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడే మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటూ, ఇక్కడ పెద్ద శివాలయంలో గుడివాడ భీమేశ్వరాలయంలో మృత్యుంజయ హోమం సుమారు 2 గంటల పాటు వేద పండితుల నడుమ నిర్వహించడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకుని ప్రజల్లోకి రావాలని, ప్రజలకు సేవ చేయాలని మా గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ మాకు ఈ హోమానికి చేసుకుంటానికి అవకాశం కల్పించినటువంటి ఈవో వేణుగోపాలరావు గారికి, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత చక్కగా నిర్వహించడానికి తోడ్పడినటువంటి గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం చిన్నారులను అపహరించి విక్రయించే ముఠాను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ నెల 15న నమోదైన కేసులో ఇప్పటికే ఒక బాలుణ్ణి రక్షించి 3 అరెస్టు చేసిన పోలీసులు విచారణలో భాగంగా మరో 3 అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారు విజయవాడకు చెందిన 3 మహిళలు. వీరు భిక్షాటన చేసే మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి పిల్లలను మాయమాటలతో అపహరించి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా ఈ ముఠాల భాగస్వాములు ఉన్నారా అనే విధంగా దర్యాప్తు చేపడుతున్నామని ఎస్పీ తెలియజేశారు. ఈ కేసు పురోగతి విషయంలో కృషి చేసిన జిల్లా పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. మనకి పటమటి ఏరియాలో ఒక లేడీని 10 నెలల బాబుని ఆటోలో ఎక్కించుకుని ఆ లేడీని మన కృష్ణా జిల్లా పెనమలూరు బార్డర్లో, పెనమలూరు లిమిట్స్లో దింపేసి ఆ బాబును అక్కడ నుండి కిడ్నాప్ చేసి మచిలీపట్నంలో కపుల్కి అమ్మటం, అదేవిధంగా బాబుని 24 గంటల్లో మేము రక్షించడం అండ్ రక్షించి రెస్క్యూ చేసి వాళ్ళందరినీ కూడా ఇనీషియల్గా ఆటో డ్రైవర్ని ఎవరైతే ఇక్కడ కొన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ఫాలోఅప్గా అక్కడ నుండి వచ్చిన డీటెయిల్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ రోజు పార్టిసిపేట్ చేసిన మిగతా 3 లేడీస్ని కూడా ఈరోజు అరెస్ట్ చూపెట్టడం జరుగుతుంది. ఈ రోజును చూస్తే గంటా మేరీ, ఈమె 26 సంవత్సరాలు, రాజరాజేశ్వరిపేట విజయవాడకు చెందినామా. పెడమర్తి కనకమ్మ 23 సంవత్సరాలు, ఈమె కూడా కొత్త రాజరాజేశ్వరిపేట విజయవాడ. అండ్ గండికోట గురమ్మ అన్న లేడీ, ఈమె 30 ఇయర్స్, అయ్యప్ప నగర్ విజయవాడకి సంబంధించిన వాళ్ళు. ఈ 3 కూడా ఆటోలో ఈ అఫెన్స్తో పాల్పడి ఈ నేరానికి పాల్పడటం జరిగింది. అయితే వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో వీళ్ళు సిమిలర్ అఫెన్స్ ఇంకొకటి కూడా చేశారన్నది బయటపడ్డది. ఆ అఫెన్స్లో ఏంటంటే, కొద్ది రోజుల క్రితం ఈ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చిన ఒక లేడీని కూడా ఇదే విధంగా ఏమార్చి ఆమెను కూడా ఆటోలో ఎక్కించుకుని తాడేపల్లి సమీపంలో ఆమెను దించేసి అక్కడ నుండి ఆటోలో ఆ పిల్లోడితో ఉడాయించి అక్కడ నుండి ఫర్దర్గా ఆ పిల్లోడిని కొంతమందికి మా పిల్లోడే అని చెప్పి ఈ లేడీస్, ముఖ్యంగా ఈ గంటా మేరీ, పెడమర్తి కనకమ్మ అన్న 2 లేడీస్ కూడా కనకమ్మ పిల్లోడే అని చెప్పి పెంచుకుంటానికి ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కప్పులు ఎవరైతే కర్ణాటక వాళ్ళకి ఇచ్చారో వాళ్ళకి ఈ విషయం తెలియడంతోనే వాళ్ళు మళ్ళీ బాబుని తీసుకొచ్చి వాలంటరీగా వెనక్కి అప్పగించారు. ఈ విధంగా శివం అనే బాబును కూడా మేము రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ ఈ బాబు వయసు వచ్చేసి 1 సంవత్సరం ఆడు. అయితే అన్ఫార్చునేట్లీ యాజ్ ఆఫ్ టుడే వాళ్ళ తల్లి ఎవరన్నది ఇంకా
ఐడెంటిఫై చేయలేకపోయాం పూర్తిగా. బట్ ఆవిడ డీటెయిల్స్ అయ్యి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మేబీ విత్ ఇన్ ఎ డే ఆర్ 2 ఆమె డీటెయిల్స్ కూడా పూర్తిగా లభ్యమయ్యి తల్లి చెంతకి ఈ అబ్బాయిని కూడా చేరుస్తాము. అయితే ఈ పర్టికులర్ కేసులో మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. వీళ్ళలో ప్రీవియస్గా నేరాలకు పాల్పడ్డ గ్యాంగ్స్కి సంబంధం ఉందా, అండ్ వీరు ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారు, ఇలా ఇంకా ఫర్దర్గా ఇంకెంతమంది పిల్లల్ని అమ్ముంటారు, ఇవన్నీ కూడా లోతైన దర్యాప్తు అనేది చేస్తున్నాం. కొన్ని ఫ్యాక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. అయితే ఇన్వెస్టిగేషన్ ఈ స్టేజ్లో అది రివీల్ చేయడం కుదరకపోవచ్చు కాబట్టి సబ్సిక్వెంట్గా ఈ కాంక్రీట్గా దాని మీద రిజల్ట్ వచ్చినప్పుడు విల్ టెల్ దోస్ డీటెయిల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది ఇలా చేసినట్టు ప్రెస్ రిపోర్ట్లో చాలా స్థలాల నుంచి ఇలా ఈ గ్యాంగ్ ఏదో చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే మనకి అనుమానం ఉందండి. అనుమానం అనేది మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అది నివృత్తి చేసుకుంటాం. తీసుకొస్తారా? సో మీడియా ముఖంగా బాబుని కూడా మేము చూపెడతాము. సో దట్ మీరు కూడా వైడ్గా సర్క్యులేట్ చేయడం వల్ల తల్లికి కూడా అది చేరే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా కొద్ది ఫాస్ట్గా ఆ బాబుని చేసే అవకాశం అనేది ఉంటుంది. గొడ్లవల్లేరు మండలం సీనియర్ టీడీపీ నాయకులు ప్రజా సేవకుడు దివంగత కొసరాజు వెంకటాద్రి చౌదరి 8వ వర్ధంతి కార్యక్రమాలను మండల కేంద్రమైన గొడ్లవల్లేరులో బుధవారం నిర్వహించారు. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పలువురు నాయకులు పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ కొసరాజు ఎన్టీఆర్ విగ్రహాలకు ఎమ్మెల్యే రాము మరియు కూటమి నాయకులు పొలమాలతో నివాళులర్పించారు. అనంతరం మజ్జిగ పంపిణీ శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. పేదలకు ఆయన స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ టీడీపీలో కొసరాజు వెంకటాద్రి చౌదరి చేసిన కృషిని, పేదల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు ఎనలేవని కొనియాడారు. ఆయన వర్ధంతి సందర్భంగా 10 మందికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పుట్లూరి రవి, మండల టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, కొండలమ్మ గుడి చైర్మన్ ఈడే మోహన్, కొడాలి రామరాజు, గుడ్లవల్లేరు గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాకు కావాల్సింది కూడా అన్న ఒక్కసారి త్వరగా రండి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో
దాహాతిని తీర్చేందుకు గాను మానవతా స్వచ్ఛంద సభ్యులు నర మహేష్ వితరణతో వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పాదాచారుల దాహార్తిని తీర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు దండమూడి సీతారామస్వామి మరియు సభ్యులు పాల్గొని మజ్జిగను పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ దండమూడి విజయలక్ష్మి, బొగ్గవరపు తిరుపతయ్య, మిరుగుమాల బ్రహ్మయ్య తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి మా మానవతా సభ్యులైనటువంటి నర్ర మహేష్ అంటే రిటైర్డ్ లెక్చరర్ ఆఫ్ ఉమెన్స్ కాలేజ్ త్రిపురమ్మ గారు, వారి కుమారుడు నర్ర మహేష్, వారి కోడలు పద్మజ ఏఎన్ఆర్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, ఈరోజు నర్ర మహేష్ రిటైర్డ్ ప్రిన్సిపాల్. నర్ర మహేష్ గారి తల్లి గారి జ్ఞాపకార్థం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణం నందు ముంగిట ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందువల్లంటే వాళ్ళ నీరే అన్నిటికీ ఆధారం. పరిశ్రమలకు జీవనాడి, తాగాలన్నా, మరి పరిశ్రమలు నడవాలన్నా, మరి వ్యవసాయం చేయాలన్నా, మరి ప్రకృతి సమతుల్యం సాధించాలన్నా నీరే జీవనాడి. ఈ నీరు లేనిదే ఎక్కడ కూడా మనుగడ కొనసాగదు. కొనసాగాలంటే మనుగడ కొనసాగాలంటే నీటితో పాటు పశుపక్షాదులు, ప్రకృతి అంతా కూడా జీవనాడి నీరే. మరి ఈరోజు నీరు లేక మరి వెస్ట్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయంటే నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడ నీరు లేక డీశాలినేషన్ అంటే సముద్రపు నీటిని మామూలు నీటిగా మాత్రమే వాడుకుంటారు. ఖతార్ కానీ, మరి ఒమెన్ కానీ, అలా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, సౌత్ ఆఫ్రికా దేశాలు కానీ నీరు లేక భూమిలో నీరు లభ్యత కాక సముద్ర వాటర్ని డీశాలినేషన్ చేసి ఒక స్థితి ప్రజల్లో కూడా ఉంది. అన్ని చోట్ల కూడా ఉంది నీరు లేక. అక్కడ నాకెందుకు మన తమిళనాడులో కట్టుపల్లి విలేజ్ లో డీశాలినేషన్ చేసి ఆ గ్రామాన్ని నీరు అందిస్తున్నారు. అంటే నీరు లభ్యం కాక సముద్ర వాటర్ని రివర్స్ ఆస్మోసిస్ పేరు మీద దాన్ని ఉప్పు తీసేసి తాగే స్థితి ఇక ముందు ఇంకా భయంకరమైన స్థితి రావచ్చు నీటి కోసం. అందువల్ల ఈ డీశాలినేషన్ చాలా ఖర్చుతో కూడుకుంది. వేరే మార్కెట్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో. అందువల్ల మరి మిడిల్ ఈస్ట్ దేశాల్లో అటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి నీటి యొక్క మరి ప్రాముఖ్యత గుర్తుపెట్టినంత నీటి జాగ్రత్తగా వాడుకోవాలి. కాబట్టి నీరే మన శరణ్యము. నీటి యుద్ధాలు జరగకుండా నీరు జాగ్రత్తగా వాడుకొని మానవాళి నీరు అందించాలి. మానవాళి నీరు ప్రాధాన్యత. మిత్త గ్రహాల్లో కూడా నీరు ఉంటేది, అక్కడ మానవుడు కూడా ఉండేది. దాని కూడా నిధులు వాడుతున్నారు అన్నమాట. కాబట్టి మరి ఈ సంస్థ తరఫున వారి తల్లి గారికి అంటే నర్రా త్రిపురమ్మ గారికి ఆత్మ శాంతి పొందాలని మా సంస్థ మనస వాచకంగా కోరుకుంటుంది. జై సాయిరాం. ఈ రోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవ సేవే మాధవ సేవగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు నర్రా త్రిపురమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు, కోడలు నర్రా మహేష్, పద్మజ గారు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు జరుగుతున్నది. కాబట్టి మొట్టమొదటిగా త్రిపురమ్మ గారికి ఆత్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, సద్గతి కలగాలని, తర్వాత నర్రా మహేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మజ్జిగ త్రాగటం మూలంగా వేడిని తగ్గిస్తుంది. ఎండాకాలంలో ఆ భోజనానికన్నా కూడా అన్నమే చాలా ముఖ్యం కాబట్టి వెళ్ళే పాదచారులందరికీ కూడా మనం మజ్జిగ ఇచ్చినట్లయితే కొంత వేడిని తగ్గిస్తుంది. అదే కాకుండా మజ్జిగ తీసుకోవటం మూలంగా అందులో పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది. ఇవన్నీ ఉండటం మూలంగా మనిషికి ఆరోగ్యంగా ఉంటారు. అదే కాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో లాక్టోబాసిల్లస్ అని బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఉండటం మూలంగా గుడ్ బ్యాక్టీరియా మన ఆరోగ్యంగా ఉండి జీర్ణశక్తిని పెంచుతుంది. కాబట్టి ఈ విధంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మజ్జిగ తాగటం మూలంగా. కాబట్టి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నందుకు మాకు వచ్చిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మానవతా సంస్థ ద్వారా నర్రా మహేష్ గారు, పద్మజ గారి వితరణతో వాళ్ళ తల్లి గారు త్రిపురమ్మ గారి పేరు మీద ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన మానవతా సభ్యులు, మా మిత్రులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
ఇలాంటి కార్యక్రమాలు మానవతా సంస్థ తరఫున ఈ వేసవి కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఎంతో మంది పాఠశాలలు దాదాపుని తీర్చడానికి మేము ముందుకు వస్తున్నాం. అట్లాగే వితరణదారులు కూడా ముందుకు వస్తున్నారు. అప్పుడు నిరంతరాయంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున మన కళ్యాణ వెంకటేశ్వర గుడిలో టెంపుల్లో ఈ కార్యక్రమం మద్యపంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మెయిన్గా మానవతా సేవా సంస్థ ఏర్పడి నుంచి దాదాపు నెలకు 10 ప్రోగ్రాములు విరామం లేకుండా మన జయలక్ష్మి గారు ఆయన సీతారామస్వామి గారు ఇద్దరు భార్యాభర్తలు ఒకే రోజు ఇదే వయసు సంబంధం లేకుండా ఏదో కార్యక్రమం చేయాలి. భోజనాలు హాస్టల్ భోజనాలు కానీ మద్య పంపిణీ కానీ ఇంకా ఏ కార్యక్రమం అయినా ఎవరైనా జగజ్జీవనరావు వాడు పుట్టినరోజు కానీ ప్రతి కార్యక్రమం వదలకుండా మా వాళ్ళిద్దరు దంపతులు ఈ మానవతా సంస్థలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంకా కూడా అప్పుడే మధ్యగా సర్వేంద్రాలు దాదాపుగా ఇంకా అప్పుడే 7 బుక్ అయినాయని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కాలం మధ్యగా పంపిణీ అంటే ప్రతి ఒక్కరు కూడా డొనేషన్ ఇస్తారు. మా పేరు చేయమని మా పేరుతో చేయమని. అలాంటి మానవతా స్వచ్ఛ సంస్థ ఈ సంవత్సరం మంచి స్టేట్ లోనే బెస్ట్ అవార్డు రావాలని కోరుకుంటూ సెలవు. అదే చూద్దాం. మానవతా స్వచ్ఛంద సంస్థ మానవతా విలువలని సహాయం ద్వారా అనేక కార్యక్రమాలను రూపొందించుతూ మండు వేసవి కాలంలో పాదచారులకు దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ చలివేంద్రానికి దాతగా రిటైర్డ్ లెక్చరర్ నర్రా త్రిపురాంబ గారు యొక్క జ్ఞాపకార్థం వారి కుమారుడు వారి కోడలు నర్రా మహేష్ నర్రా పద్మజ గారు ఈ వితరణతో ఈ చలివేంద్రాన్ని ఈ రోజున ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరిన్ని సేవా కార్యక్రమాలతో ఈ సంస్థ మరిన్ని మంచి కార్యక్రమాలతో ప్రజలకి ఎప్పుడూ మానవత్వం చాటి చెప్పేటటువంటి సంస్థ మానవతా సంస్థ అని తెలియజేయాలని కోరుకుంటున్నాను. గుడివాడలో వేగంగా జరుగుతున్న రైల్వే ఫ్లైఓవర్ పనులను శాసనసభ్యులు వెనుగల రాము పరిశీలించడం జరిగింది. ఈ మేరకు ఫ్లైఓవర్ అధికారులు మరియు కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎంతో అవసరమైన ఫ్లైఓవర్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన సూచించడం జరిగింది. జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించగా వేగంగా ఫ్లైఓవర్ నిర్మాణం పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని, ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయడం వలన గుడివాడకు వచ్చే ప్రజలకు రైల్వే గేట్ సమస్యలు పూర్తిగా పరిష్కరించబడతాయని అధికారులకు తెలిపారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేసేలాగా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించడం జరిగింది. కార్యక్రమంలో ఫ్లైఓవర్ నిర్మాణ అధికారులు మరియు కాంట్రాక్టర్లు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రపోజల్స్ అన్నీ ఉన్నాయి. అది దూరం ఉంటాయి కాబట్టి అటుపక్క ఆ రోడ్డు నుంచి ఆపేచ్చాము. మళ్ళీ లోపల రోడ్డు ఉంది కదా, అలాగే మనం మధ్యలో పని చేసుకున్నాం. మీరు అడిగేది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్. కట్టి ఒకటే ఉంటున్నాం, లేదంటే 2-3 కష్టాలు అయిపోతాయి. ప్లానింగ్ లేకుండా మీకు కుదిరినట్టు మీరు ఆపరేషన్లో తీసుకొని అవ్వదండి. మైండ్ ప్లానింగ్ అట్లీస్ట్ మాకు కష్టాలు తీసుకోవాలని ప్లానింగ్ చేసుకుంటే మాకు ఓకే సరే అండి. మీరు అప్పుడు చెప్పారు నాకు, మళ్ళీ ఇప్పుడేమో ఏం గుర్తులేనట్టు కూర్చున్నారు. ఫస్ట్లోనే చెప్పారు నాకు. డ్రైనేజ్ అవుతుందా?
పిల్లల మధ్య ఫుట్పాత్ పెట్టి లాభం ఏం చేయగలం అటుగా ఉంటాయి కదా. ఫుట్పాత్లు పెడితే దాంట్లో కనీసం నడుస్తానికి వచ్చేది. అది గార్డెనింగ్ దానికి కూడా మీరు రోజులు పెట్టి ఉన్నారు. మార్కెట్ సెంటర్ నుంచి అటుబాగా పెట్టారు చెప్పేదండి. అవును, నేను అడిగింది అది కాదు, నాకు అది కాదు. నేను అడిగింది మెయిన్ రోడ్డుకి అడిగాను. మెయిన్ రోడ్డు ఏలూరు రోడ్డు ఒకటే కాదు, ఇక్కడ దాకా బస్ స్టాండ్ దాకా అడిగితే అది కలిసేంత వరకు ఒకటే ఈక్వల్గా ఉండాలి. లేదా ఇదో సగం లాగా ఉండకూడదు కదా. పాయింట్ అర్థమవుతుందా మీకు? అక్కడ కొత్త డ్రైనేజ్ చేయాలంటే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళాలి, అవసరం ఏది మీకు కరెక్ట్గా మార్కెట్ నుంచి దీని దాకా లేని చోట డ్రైనేజ్ కట్టాలి. కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు పక్కన డ్రైనేజ్ లేదు సార్. ప్రకారం జారుకుంటూ సెక్రటరీ ఎదురుకుండా అక్కడ డ్రైనేజ్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కౌల రైతులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 26వ తేదీన ఉయ్యూరులో జరగనున్న 4వ మహాసభలు జయప్రదం చేయాలని సిఐటి నాయకులు ఆసిఫ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గుడివాడ సుందరయ్య భవన్ నందు 4వ మహాసభ కార్యక్రమం వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు మరియు కౌలు రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ నెల 25వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర మహాసభలు ఉయ్యూరు పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నారు. మొదటి రోజు వ్యవసాయ ఎగ్జిబిషన్ ఉంటుంది. రెండో రోజు భారీ ప్రదర్శన సాయంత్రం 4 గంటలకి బస్టాండ్ నుంచి గుడి వరకు ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో ముఖ్య ఉద్దేశం కౌలు రైతులకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. గతంలో ఈ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రక్షణ కోసం చట్టం తీసుకొస్తాం, మంచి చట్టం అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ చట్టం తీసుకురాలేదు. ఇలా ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం చేస్తుంది, కానీ మన రాష్ట్రంలో కౌలు రైతులకి ₹1 కూడా పెట్టుబడి సాయం చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర మహాసభల్లో ప్రధానంగా ఈ రాష్ట్ర మహాసభలో ముఖ్య అతిథిగా అశోక్ దావ్లే అనే ఆయన వస్తున్నాడు. అశోక్ దావ్లే ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో సంవత్సరం పాటు పోరాటంలో చేసిన దాంట్లో ఆయన ప్రథమ పాత్ర పోషించాడు అశోక్ దావ్లే గారు. అలాగే ఆయన మహారాష్ట్రలో కూడా రైతు సమస్యల కోసం 100 కిలోమీటర్ల పైన 50,000 మందితో రైతులతో పాదయాత్ర చేసి రైతు సమస్యలు పరిష్కరించిన వ్యక్తి అశోక్ దావ్లే గారు ఈ బహిరంగ సభకి వస్తున్నారు. కాబట్టి కృష్ణా జిల్లాలో ఉన్న కౌలు రైతులందరూ ఈ ప్రదర్శన బహిరంగ సభలో పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు కార్మిక కర్షక ఐక్యతను కూడా పెంపొందించవలసిన పరిస్థితి ఉంది. దేశంలో అటు రైతాంగ సమస్యలు కానీ ఇటు కార్మిక సమస్యలు కానీ కేంద్రంలో వచ్చిన నరేంద్ర మోడీ వాటిని వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక కర్షక మైత్రిని కూడా పెంపొందించాలి. కాబట్టి రేపు 4వ రాష్ట్ర కౌలు రైతుల మహాసభకు కూడా అధికంగా కార్మికులు కూడా పాల్గొని ఆ మహాసభని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం 4వ రాష్ట్ర మహాసభలు రేపు ఉయ్యూరులో 25, 26, 27న జరుగుతున్నాయి. ఆదివారం నాడు సాయంత్రం కౌలు రైతు సంఘం నాయకులు అందరూ కూడా భారీ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కూడా కోరుతున్నాము. ఎందుకంటే కౌలు రైతులకి కార్డులు అనేది ఇవ్వడం లేదు. ఆ కార్డులు అంటే రైతులు అంగీకరించడం లేదు. కార్డులు ఇవ్వడం వల్ల కౌలు రైతులకి మా దగ్గర నుంచి ఏమైనా బెనిఫిట్ పోతాయని భయంతో రైతులు ఇవ్వడం లేదు.
లేదు. కాబట్టి కౌలు రైతులు చేసే వాళ్ళకి వాళ్ళు బియ్యం ఏదైనా అమ్ముకోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అమ్మడం చేయాలన్నా దేనికైనా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎమ్మటే స్పందించి కౌలు రైతులకి ఏ రకమైన న్యాయం చేయాలి. ఎందుకంటే ఆ ఊరు ఈ ఊరు తిరిగి అమ్ముకునే స్తోమత లేదు కాబట్టి, అలాగే తెచ్చిన పంట పొలాలకు తెచ్చిన నల్ల చట్టాలను కూడా ఎమ్మటనే విడుదల చేసి వాటి నుంచి తొలగించాల్సిందిగా కూడా మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటికైనా కౌలు రైతులకి న్యాయం చేయాల్సిందిగా, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాల్సిందిగా కూడా, అలాగే రేపు జరగబోయే మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా మా మహిళా సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతం చేసి శాశ్వత ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే రాము. పనుల్లో ఆలస్యత్వం లేకుండా రైల్వే శాఖతో సమన్వయం చేసి పనులు ముందుకు తీసుకువెళ్లాలని సూచన. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ మృత్యుంజయ హోమం నిర్వహించిన జనసేన నాయకులు. భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆకాంక్షతో సంపూర్ణ ఆరోగ్యంతో పవన్ కళ్యాణ్ తిరిగి వస్తారన్న బోరగడ్డ శ్రీకాంత్. గుట్లవల్లేరు మండలంలో పలు సచివాలయాలకు ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. విధి నిర్వహణలో సిబ్బంది అలసత్వం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించిన ఎమ్మెల్యే. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.